తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సికింద్రాబాద్ ఆటో రిక్షా డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గాంధీనగర్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాంధీనగర్ ఏసీపీ శ్రీ యాదగిరి గారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు, సలహాదారులు వై సురేష్ కుమార్, మాచర్ల ప్రభాకర్, ఆటో యూనియన్ అధ్యక్షులు ఆలకుంట శంకర్, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, బద్రి, పుల్లూరి వినోద్ కుమార్, బొర్రా జగదీశ్వర్, కలీం, రమేష్, శ్రావణ్, హరి, బటులింగం, మురళి, రాజేందర్, మహమ్మద్ అలీ, కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. పిల్లలంతా పైకి రావాలి. వారికి సన్మానం చేయాలి. ఇప్పుడు మన యొక్క కమిటీ అజయ్ గారు ఈడ జెండా గుంజా కడ జరుగా మరొక కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు పెద్దలు చాలు సుదర్శన్ బాబు గారు అర్జున్ గారు పట్టుకున్నారు. ఇప్పుడు పెద్దలు యాదవ్ గారు వచ్చారు. ఒక్క నిమిషం. అధ్యక్షుడు సార్కు ఆలగడ్డ శంకర్ గారు సార్కు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. థ్యాంక్ యూ. మనకు ఈరోజు సికింద్రాబాద్ అతిథిగా పెద్దలు గాంధీనగర్ ఏసీపీ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు వారి విశేషాలు యాడ్ చేస్తారు. మనకు సిటీ నగర్ కు చాలా వినూత్నమైన సంబంధాలు ఉన్నాయి. సార్ వాళ్ళు అప్పటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సిటీ నగర్ కానీ గాంధీనగర్ కానీ అన్ని కూడా బాగా ఆలోచన. కాబట్టి ఈ ఆర్మీలు మనకు శ్రమ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు శ్రమ చేస్తున్నారు కాబట్టి పోలీసులు అంటే మనకు గౌరవం. ఇంకొక కార్యక్రమం ఉంది కాబట్టి ఆ తర్వాత